ఇది నవ్వాలో ఏడవలో తెలియలేని సందర్భం. మా దగ్గర గ్రామాలలో ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, సంపినోడే పోయి సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఎక్కెక్క ఏడుస్తాడంట. వాడే చంపుతాడు, వాడే సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట ఇంటోళ్ళ కంటే ఎక్క. గట్ట ఉంది మన బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి, అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి, ఆ రోజుకించి ఈ రోజు వరకు కూడా మొన్ననే ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది వింటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి ఏరువైకుంది, ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? ఈ మీ ఏలూరుకెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మరిచిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా పాలమూరు రంగారెడ్డి మీద మీకు నిజంగా కూడా ప్రేమ ఉండి ఉంటే, కట్టాలి, వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగా చేయాలనే ఆలోచన ఉండింటే, ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పారు, సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం మీద మీరు పెట్టుబడి పెట్టిందంత. మరి పాలమూరు మీద వివక్షత ఆనాడే చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇప్పుడు పోరుబాటు అంటున్నారు. మీ పోరుబాటును ఎవరు నమ్మాలే? ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఏదో తిక్కోళ్ళా ఇట్టా? మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఈ ఏలూరు కాను తీసుకుపోయి లక్ష్మీదేవపల్లి గా నుంచి రంగారెడ్డికి తీసుకొచ్చి మా కొడంగలు నారాయణపేట తీసుకొచ్చి మక్తలు పోతామండ్రి. మాకు 12 కిలోమీటర్లే పక్కల. మక్తల్ నియోజకవర్గానికి కృష్ణమ్మ స్టార్ట్ అయ్యేది మాతాన్నే. ఇవన్నీ మంది నమ్మే పరిస్థితి లేరు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా రాను 7 వరకు వచ్చిర్రు. ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ పరిస్థితి ఏంది? ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీ పరిస్థితి ఏంది? ప్రజల విశ్వాసం ఎంతవరకు మీరు పోగొట్టుకున్నారు? ఆ తర్వాత సర్పంచ్లు ఎంత పోగొట్టుకున్నారు? ఆ తర్వాత మున్సిపాలిటీ ఎంత పోగొట్టుకున్నారు? అయినా కూడా మళ్ళా ప్రజల్ని మోసం చేద్దాం, ఈ గజకర్ణ గోకర్ణ మాట్లాడి మళ్ళీ వాళ్ళకు చూపించి ఏదో చేసి మేము పోవడం చేస్తున్నామని చెప్పే పరిస్థితి కల్పించకండి. మంది నవ్వుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఉద్యమకారులం అని చెప్పుకుంటారు మా పాలమూరులో నాయకులంతా. ఉద్యమం ఎక్కడుంది? నిన్ను కాదని నీ తర్వాత కట్టిన కాళేశ్వరానికి డబ్బులు తీసుకుపోతా ఉంటే మంత్రిగా ఉంటివి కదా, మరి నా పాలమూరుకి ఎందుకు డబ్బులు ఇస్తలేవని అడిగే పరిస్థితి లేకపోయినా? గాడేమో అడగడానికి లేకపోయా, ఇప్పుడేమో పోరుబాటు అంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా ఖచ్చితంగా
ప్రజల శ్రేయస్సు కోసం. అసలు యాక్చువల్గా రైతులు కానీ వ్యవసాయం కానీ కాంగ్రెస్ పార్టీకి పెటెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినవే ఇవన్నీ. మీది ఇప్పుడు మనం నింపుకుంటున్న జూరాల కావచ్చు, దాని కింద ఉన్న శ్రీశైలం కావచ్చు, దాని కింద ఉన్న సాగర్ కావచ్చు, ఇంకేదైనా సరే మనం కట్టింది ఏమైనా సేల్ అయిందా? ఏడా సేల్ కాలే. పాలమూరుకి ఏమన్నా ఒక ఎకరం నీళ్లు పారిస్తే గది కూడా లేకపోయా. మళ్ళీ ప్రతిసారి అబద్ధాలు. ఆ అబద్ధం ఎంత ముద్దుకుంటుందంటే అబద్ధము, గిట మోటార్ వేస్తే ఇప్పుడు ఎకరాలకు నీళ్లు పోతున్నాయి, ఎటపోతాయి? ఏడాడ కాంట్రాక్ట్ పనులు చేస్తే పైసలు తొందరకు వస్తే ఒక్కటి చేసుకుంటారు, కాలువలు కంప్లీట్ కాకపోయా. సెకండ్ పంప్ తర్వాత మీకు కెనాల్ కంప్లీట్ కాకపోయా, టన్నెల్ కంప్లీట్ కాకపోయా. ప్రతిదీ కూడా అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్నిసార్లు మభ్య పెడతారు? ఒక్కసారి ప్రజలు కూడా విశ్వాసం మీ మీద లేదు, విశ్వాసం మీరు కోల్పోయినరు. అయినా కూడా ఈ విధంగా ప్రజల్ని తికమ్మక చేసే పరిస్థితి పెట్టకండి అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను సలహాగాని సూచన ఇస్తే మీరు మరుగున పడిపోయినరు. ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఆ మూడింటి కూడా తూట్లు పొడిచిర్రు. మీరు పాలమూరు అనే పేరు మీద, వలసల జిల్లా అనే పేరు మీద ఉద్యమం స్టార్ట్ చేసినందుకే మీరు ఖచ్చితంగా అధికారంలోకి ఆనాడు వచ్చిండ్రి. ఏ పాలమూరునైతే మోసం చేసిర్రో అదే పాలమూరులో మిమ్మల్ని బొందబెట్టినన్న మాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ఇది సరిపోదు. పాలమూరు బిడ్డలంటే నిక్కాసైన బిడ్డలు, నిజాయితీగా మాట్లాడే బిడ్డలని చాలా మందికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని పోడగొట్టకండి. ఇప్పటికే విశ్వాసం పోయి అధికారం కోల్పోయినరు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు రివ్యూలు జరిగినాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రతి నియోజకవర్గం వల్ల ఎన్ని నీళ్లు కావాలి. గతంలో పెద్ద మాట్లాడుతుంది, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను మాట ఇస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్టు ఆశ చూపించి, ఏదో డబుల్ బెడ్రూమ్ చూపించి ఓట్లు వేయించుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ ఆశ చూపించి ఎకరం కూడా నీళ్లు పారబెట్టలే. ఇంకా పైసలు వేయాలి. ఇప్పటిదాకా మేము వచ్చిన తర్వాత ఏది ఫస్ట్ పంప్ హౌస్ కూడా మీరు పెట్టింది ఒక పంపు. మేము వచ్చిన తర్వాత ఇంకా 4 ఫిట్ చేసినాం, దాని మీద ఇంకో 4 ఫిట్ చేసినాం. ల్యాండ్ ఎక్వేషన్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే భూములు ముందు రైతులకు డబ్బులు ఇవ్వాలిగా. ఎంత డబ్బులు ఇచ్చారు? మీ పాలమూరు సంబంధించినటువంటి సహచర మంత్రివర్యులు జూపల్లి గారితో సహా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు వేదిక ఏర్పాటు చేయండి. పాలమూరులో కూర్చుందామా, లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కూర్చుందామా, మీడియా మిత్రులందరి సమక్షంలో మనం మాట్లాడదాం.